మరి నిర్మల మన మినిస్టర్ గారిని వివేక్ గారిని ఇక్కడ ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో చాలామంది కార్మికులు, అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి చుట్టుపక్కల. మనకు ఎంఆర్ఎఫ్ఏ ఉంది, తో పాటు అనేక కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర. చాలామంది ఆటో డ్రైవర్లకు వాళ్ళకి కూడా అందరికీ కార్మికులు అంటే అందరూ ఎంతమంది అయితే కార్మికులు ఉన్నారో ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఇది సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐది ఉండాలని ఈ డిమాండ్ అడుగుతున్నారు, కానీ చేయలేకపోయినాము. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ళ కాలేకపోయింది. వివేక్ గారు మరి మన మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు, మరి వారిని అడిగిన వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన సందర్భంలో మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి అయితే ఒక 30 పడకలతోటి ఇప్పుడు ట్రీట్మెంట్కి అయ్యేటట్టుగా ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చినా, కార్మికులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ట్రీట్మెంట్గా ఇప్పుడు సదాశివపేటకో లేకపోతే పడించరుకో పోవాల్సిన అవసరం లేదు. సంగారెడ్డిలో నివసిస్తున్న కార్మికులు ఎవరైనా సరే ఇక్కడ ఈ R&B గెస్ట్ హౌస్ సంగారెడ్డి బైపాస్ రోడ్, ఆల్విన్ బైపాస్ రోడ్లో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నేను ముఖ్యంగా మరి వివేక్ గారికి, దామన్న మనం జిల్లా మినిస్టర్ గారికి, దామన్న గారికి ప్రత్యేకమైన వాళ్ళిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన జిల్లా మినిస్టర్ గారికి, మన ఇన్ఛార్జ్ అండ్ ఈ శాఖకి సంబంధించి ఈ శాఖ ఈఎస్ఐది వివేక్ గారిది, వారి చేతుల మీదుగా ఈరోజు మనము ఈ హాస్పిటల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మరొకసారి వివేక్ గారికి కృతజ్ఞత. ఇప్పుడు మీరు అఫీషియల్గా స్టార్ట్ చేయండి. సో ఇప్పుడే మన మంత్రి గారు షేట్కర్ గారు, జగ్గారెడ్డి గారు ఏదైతే చెప్పినారో, ఈ ప్రాంతము ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతం. ఈ ప్రాంతంలో కార్మికులకు అనేక సేవలు చేసే అవసరం ఉంది. వారందరికీ కూడా ఇతర ప్రాంతానికి వెళ్ళేది అవసరం లేదు, ఇక్కడనే ఉండి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ డిస్పెన్సరీ ప్రారంభం చేయడం జరిగింది. ఇది 72nd డిస్పెన్సరీ అన్నమాట తెలంగాణ వ్యాప్తంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు 72 కోట్ల బకాయిలు ఉండే ఈఎస్ఐలు. మెడిసిన్స్ దొరకడం అంటే కష్టం ఉండే, ఎందుకంటే బకాయిలు ఇవ్వలేదని చెప్పి డిస్పెన్సరీస్లో డ్రగ్స్ లేకుండే. సో మేము వచ్చిన తర్వాత ఈ బకాయిలన్నీ కూడా పూర్తిగా చేసి చెల్లించి మళ్ళీ ఈఎస్ఐ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే 80 లక్షల కుటుంబాలు ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీస్ పైన వారు ఆధారపడి ఉంటారు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మంచిగా చేయాలంటే బడ్జెట్ కూడా కావాలి. సో నేను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా ఈఎస్ఐకి స్పెషల్గా నిధులు కేటాయిస్తే ప్రజలకు, ఎందుకంటే కార్మికులు వాళ్ళు కష్టపడి పనిచేసిన తర్వాత సరిగా మెడికల్ ట్రీట్మెంట్ లేకుంటే నిజంగా బాధాకరం. ఆ నమ్మకం రావాలంటే మంచి ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆనాటి సమైక్య రాష్ట్రంలోనే మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం ఏది అంటే పటాన్ చెరు. ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ లేదా మన యొక్క పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అంటే BHEL తోటి, ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారితో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపన వేగవంతము, వ్యవసాయము, ఉపాధి, నైపుణ్యంతో కూడా ఉపాధిని ప్రజలకు, పౌరులకు అందించాలని ఒక తపన. ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా, ఏ సమాజమైనా ఆ సమాజానికి ప్రమాణంతో కూడిన విద్యను, మెరుగైన మేలైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత ప్రభుత్వాలది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో 7 డిస్పెన్సరీలు, ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఇది 8వ డిస్పెన్సరీ.
ఎక్కడ కూడా ఈఎస్ఐ కార్డ్ హోల్డర్ ఇబ్బంది పాలు కాకుండా వారికి ఉచితంగా సేవలు అందించాలి, వైద్య సేవలు అందించాలి. అదే రకంగా వైద్య డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించాలి. ఈ మధ్యలో మీరు చూశారు, సంగారెడ్డిలో సుమారు 200 కోట్ల రూపాయలతో కొత్తగా మనం ఒక మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకున్నాము. అదే రకంగా రాబోయే వర్షాకాలం నాటికి సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ 200 కోట్ల పైచిలుకుతోటి ఒక అద్భుతమైన భవనాన్ని, హాస్పిటల్ని పూర్తి చేయబోతున్నాము. దానికి తోడు మన ప్రాంతంలో సేవలను అందించాలి. అవసరమైతే పీజీ కోర్సులు మొదలు పెట్టాలి.